నమస్కారం. మనతో పాటు దేవులపల్లి అమర్ గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ మీడియా అడ్వైజర్. వారికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై వారి వ్యాఖ్యను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. కొన్ని నెలల్లోనే మనకు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల ఆవిడ మననే ఛార్జ్ తీసుకున్నారు. నిన్నగాక మననే ఆవిడ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు పెంచుతున్నారు. అందులో భాగంగా జగన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది కదా. షర్మిల వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారు? వాటి ప్రభావం ఏమైనా ఉంటుందా రేపు ఎన్నికల్లో వైసీపీ పైన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో? ఒకటి, శర్మ గారు కొన్ని నెలలు లేదు, ఫిబ్రవరి ఆఖరి వారం కల్లా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇవాళనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఒక నోట్లో ఏప్రిల్ 16న లోక్సభ పోలింగ్ అని ఒకటి వచ్చింది. అంటే ఈ ఫిబ్రవరి చివరి వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షురాలు ఆమె రావడం వల్ల వచ్చే పరిణామాలు వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి ఆంధ్రప్రదేశ్లో, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి, లేదా జనసేన పరిస్థితి ఏమిటి, ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటి అనేది మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీ 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకు కోలుకోలేని దెబ్బలు తినున్నది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరికి డిపాజిట్లు రాలేదు. 100 కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి. అట్లాగే 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరికి డిపాజిట్లు రాలేదు, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. 2019కి ఇవాళకి కాంగ్రెస్లో పెద్దగా మార్పు జరిగిందేం లేదు. కాంగ్రెస్కి వచ్చిన కొత్త ఊపేమీ లేదు. ఇప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు కాంగ్రెస్ను మన్నించే స్థితిలో లేరు. ఎందుకంటే రాష్ట్ర విభజన అనేదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో ప్రజలు ఎంత బలంగా రాష్ట్ర విభజన కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత బలంగా విభజనను వ్యతిరేకించినారు. అంటే ఎక్స్ప్రెషన్లో తేడా ఉండొచ్చు. తెలంగాణలో బలంగా ఎక్స్ప్రెస్ చేసి ఉండవచ్చు, ఆంధ్రాలో బలంగా ఎక్స్ప్రెషన్ వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా తమ ఆగ్రహాన్ని రాష్ట్ర విభజన పట్ల తమకున్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మీద చూపించేసినారు. అయిపోయింది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అదే. ఎందుకంటే రాష్ట్ర విభజనకు భారతీయ జనతా పార్టీ కూడా తోడ్పడింది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ పెద్దగా ఎదుగుదల ఏం కనిపించడం లేదు. వారు ఎన్టీ రామారావు గారు కూతురుని తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కూతురుని తీసుకొచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలు చేసింది. ఆమె మొదటిది అసలు కాంగ్రెస్ పార్టీయే లేవలేని స్థితిలో ఉన్నది. రెండవది, 3 రోజుల కింద 21వ తేదీన షర్మిల గారు ఛార్జ్ తీసుకున్నారు పిసిసి అధ్యక్షురాలిగా. 21వ తేదీ జనవరి 21న ఛార్జ్ తీసుకుంటే రేపు ఫిబ్రవరి ఎండింగ్కి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే నెల 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గొప్ప హైట్స్కు తీసుకుపోగలిగినంత శక్తి లేదా ఒక మ్యాజిక్ ఏమన్నా ఉందా ఆమె దగ్గర అంటే ఏముండదు. ప్రజల్లోకి పోవాలి, ప్రజలతో మాట్లాడాలి. రెడీమేడ్గా కొన్ని స్టేట్మెంట్స్ తీసుకొని వచ్చి ఆమె మాట్లాడుతున్నారు. ఆమె దూకుడంతా కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వం, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఆ దూకుడంతా కనిపిస్తున్నది. అంటే ఏమిటి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఇవి. రాష్ట్ర విభజన తర్వాత మొదటి 5 ఏళ్ళు ఇంకొక రాజకీయ పక్షం పరిపాలన చేసింది, అక్కడ అధికారంలో ఉండింది. ఆ 5 ఏళ్ళు జరిగిన అన్యాయాలు ఇవి. ఆ తర్వాత వీళ్ళు వచ్చినారు, పోనీ వీళ్ళలో లోపాలు ఉన్నాయని మాట్లాడితే వేరు. అసలు చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఆమె పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఎక్కడో దగ్గర పాసింగ్ రెఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చింది 1-2 సందర్భాలు తప్ప ఆమె దృష్టి అంతా కేంద్రీకృతమైంది ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మీద. అంటే ఒక టార్గెటెడ్గా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసి ఆయనను అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరో ట్యూటర్ చేసి పంపించినట్టుగా ఉన్నది షర్మిల గారు మాట్లాడుతున్న మాటలు. 2 రోజులుగా ఆమె మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఎవరో నేర్పిస్తే ముక్కన పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంది, చిలక పలుకుల్లాగా ఉన్నవి. సరే, ఇప్పుడు చూడాలి మనం. వారు నిన్న విశాఖపట్నం వెళ్ళినారు, అక్కడి నుంచి ఇచ్చాపురం వెళ్ళి
ఇచ్చాపురంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ముగించిన దగ్గర ఆమె నివాళులు అర్పించి అక్కడి నుంచి ఒక మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న జిల్లాలని 26 జిల్లాలున్నాయి ఆంధ్రప్రదేశ్లో. కర్నూలు వరకు వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలన్న విషయం కూడా వారికి తెలియదు. వారు 23 జిల్లాలని చెప్తూ ఉన్నారు. అంటే అసలు ఆ రాష్ట్రం యొక్క టొపోగ్రఫీ కానీ, అంటే భౌగోళిక పరిస్థితులు కానీ, రాజకీయ పరిస్థితులు కానీ, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆర్థిక స్థితిగతులు కానీ, వాళ్ళ గత 5 ఏళ్ళు ఈ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా షర్మిల గారు హోంవర్క్ చేసుకొని వచ్చుంటే బాగుండేది. వారికి ఆ హోంవర్క్ చేసుకునే అవకాశం లేకుండా, సమయం ఇవ్వకుండా కాంగ్రెస్ వారు ఆమెను నెట్టినారు ఆంధ్రప్రదేశ్లోకి. వచ్చినారు, తిరుగుతున్నారు, ఏదో మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి, జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్కున్న వ్యతిరేకతనంతా ఆమె నోటు ద్వారా చెప్పించే ప్రయత్నం తప్ప అక్కడ కాంగ్రెస్కు ఒరిగింది లేదు. కాంగ్రెస్ ఇది నేను పదే పదే చెప్తున్నాను, షర్మిల గారు కాదు, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు కాదు, స్వయంగా రాజశేఖర రెడ్డి గారే బ్రతికొచ్చినా సరే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను బాగుపరచలేరు, కాంగ్రెస్ని ఏం చేయలేరు. ఆ మాట ఎందుకు అంటున్నా అంటే రాజశేఖర రెడ్డి గారు మహానాయకుడు. ఆయన వచ్చినా కూడా ఏం చేయలేడు కాంగ్రెస్ని. సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను అంత భ్రష్టు పట్టించుకున్నారు. కాంగ్రెస్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అంత వ్యతిరేకత పెరిగిపోయిందని దాని అర్థం. అది అంటే షర్మిల వ్యాఖ్యలన్నీ కూడా ఓన్లీ జగన్ టార్గెటెడ్గా కనిపిస్తున్నాయి కదా, జగన్కి ఏమైనా నష్టం ఏమి ఉండదంటారా దీనివల్ల? అంటే ఆమె అనొచ్చు అధికారంలో ఉన్న వాళ్ళని కదా విమర్శించాల్సింది అని. అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి, ఆ పరిస్థితులు అట్లా కావడానికి కారకులు ఎవరు అనేది కూడా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిపోయిన నష్టం కదా అదంతా. ఆయన ఏం చేసినాడో, ఆయనకు రాష్ట్ర విభజన చేసి ఆయనకు రాష్ట్రం అప్పగించినప్పుడు ఉన్న అప్పెంత, ఆయన పోయినాటికి చేసిన అప్పెంత. పోనీ ఆయన పోయినాటికి చేసిపోయిన అప్పులతో మీరు ఈ 4.5 సంవత్సరాల్లో నవరత్నాలే కాకుండా ఇంకా దానికి మించిన కార్యక్రమాలు అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాల పేరిట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సొమ్ము డబ్బు, దాన్ని అంతటిని కూడా చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పెంత. కంపారిజన్స్ ఉంటాయి కదా, కంపారిటివ్ స్టడీ చేయమని చెప్పాలా. ఒక పార్టీకి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా వచ్చినారు ఆమె, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆమె. ఆ మాత్రమైనా ఎక్సర్సైజ్ చేయాలి కదా. ఏమున్నది, ఏం లేదు, ఏం వచ్చినాయి, ఏం రాలేదు, ఏమి లేదు, అంతా నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడడం, ఏమి చేయలేదని మాట్లాడడం. ఏమి చేశారా చేయలేదా అనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్లో విద్య ఎట్లా ఉన్నది చూడండి, వైద్యం ఎట్లా ఉన్నది చూడండి, కొన్ని స్కూళ్ళకు పోయి చూడమనండి, కొన్ని హాస్పిటల్స్కి పోయి చూడమనండి, గ్రామ స్థాయిలో జరుగుతున్న వైద్యం ఎట్లా ఉందో చూడమనండి, స్త్రీలు ఎట్లా ఉన్నారు, మహిళలకు జరుగుతున్న మంచి ఏమిటో చూడమనండి, ఒంటరి మహిళలకు ఏం జరుగుతున్నది, వితంతులకు ఏం జరుగుతున్నది, వృద్ధులకు ఏం జరుగుతూ ఉన్నది, గ్రామ సచివాలయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నది. ఇప్పుడు ఆమె ఎట్లాగూ పర్యటనలో ఉన్నారు కదా, ఎక్కడనో జిల్లాలో ఆగి ఓ గ్రామ సచివాలయ వ్యవస్థను చూడమని చెప్పండి, అక్కడ జరుగుతున్న పని ఏమిటి, ప్రజలు ఆ గ్రామ సచివాలయ వ్యవస్థ పట్ల ఎట్లా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోమనండి. ఇవన్నీ అవసరం కదా రాజకీయాల్లో ఉన్న వాళ్లకు. అంటే పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాలేదు కదా అంటుంది కదా, దానికి మీరు సమాధానం? అదే నేను అనేది, ఇప్పుడు పట్టుమని 10 పరిశ్రమలు వచ్చాయా లేదా అనేది ఆమె హోంవర్క్ చేస్తే తెలుస్తుంది. ఆమె ఏం చేసినారు 2019లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ వారితో ఏర్పడిన విభేదాలనండి, ఇంకోటనండి, ఏం జరిగిందో మనకు తెలియదు, అది కుటుంబ వ్యవహారం. ఆమె అక్కడి నుంచి నేరుగా తెలంగాణకు వెళ్ళిపోయి అక్కడ పార్టీ పెట్టుకున్నారు. నేను తెలంగాణ నా మెట్టినిల్లు, నేను ఇక్కడ పార్టీ పెట్టుకొని రాజకీయాలు చేసే అధికారం నాకు పూర్తిగా ఉన్నది, నేను తెలంగాణలో విజయం సాధించి రాజశేఖర రెడ్డి రాజ్యం ఇక్కడ తీసుకొస్తానని చెప్పి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అక్కడే తిరిగిన ఆమెకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో ఏం తెలుస్తుంది ఆమెకు. కాబట్టి ఆమె అక్కడి నుంచి షీ వాజ్ ఎయిర్ డ్రాప్డ్. ఈ పారాచూట్లో దింపుతారు చూడండి నాయకుల్ని, అట్లా దింపారు ఆమెని. కాబట్టి ఆమెకేం తెలిసే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థికాభివృద్ధి కానీ, పరిశ్రమలు ఏమొచ్చినాయి అనేది కానీ, సంక్షేమంలో ఏం జరుగుతున్నది అనేది కానీ, ఆమె ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే ఆమె 1 సంవత్సరం పాటు కూర్చొని చదవాలన్నీ.
10 రోజుల్లో వచ్చేసి పారాషూట్ వేసుకొని దిగి ఆయనను తిడితే ప్రయోజనం లేదు. అంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఒక అవినీతి ప్రభుత్వంగా అభివర్ణిస్తూ దోచుకోవటము దాచుకోవడం తప్ప ఏమి జరగలేదని దాన్ని కూడా ఒక పెద్ద విమర్శ చేసింది కదా ఆవిడ. కానీ పడికట్టు పదాలు ఇవాళ ఆమె కొత్తగా మాట్లాడుతున్న మాటలు కాదు అవన్నీ. చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఆమె కూడా నేర్చుకొని మాట్లాడుతున్నది తప్ప ఈ పడికట్టు పదాలు ఇవన్నీ దాచుకోవడం దోచుకోవడం, ఎవరు దోచుకున్నారు ఎవరు దాచుకున్నారు అనేది ఈ మధ్యకాలంలో బయటపడుతున్న కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ మనం పరిశీలించినట్టయితే ఎవరు దోచుకున్నారు ఎవరు దాచుకున్నారో అర్థం అవుతుంది. అందుకే నేను చెప్పేది షర్మిల గారి పట్ల నాకేదో వ్యతిరేకత ఉండో ఇంకోటో మాట్లాడడం లేదు. రాజకీయాల్లో మీరు క్రియాశీల పాత్ర నిర్వర్తించాలనుకున్నప్పుడు అందున ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా వస్తూ ఉన్నప్పుడు నేను అన్నట్టుగా అక్కడ భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఆర్థిక స్థితిగతులు, అక్కడ ప్రజల మనోభావాలు, అక్కడ జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇవన్నిటి మీద ఒక అధ్యయనం అనేది చేసి రావాలి. వారికి తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి, తన పార్టీ వాళ్ళైనా సరే ఇంకో పార్టీ వాళ్ళైనా సరే మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకొని వచ్చి మాట్లాడాలి. అవేమి లేవు. ఆమెను కేవలం జగన్మోహన్ రెడ్డిని దూషించడానికి విమర్శించడానికి పంపినట్టుగా ఉన్నారంతే ఆంధ్రప్రదేశ్కి. అంటే నువ్వు క్రిస్టియన్ అయ్యింది కూడా, మతానికి చెందిన వ్యక్తి అయ్యింది కూడా, మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు కానీ క్రిస్టియన్ జరిగిన నష్టం గురించి కానీ వచ్చిన కష్టాల గురించి కానీ కనీసం మాట్లాడలేదని కూడా ఒక కొత్త స్టేట్మెంట్ ఆవిడ ఇచ్చారు కదా. ఆమె షర్మిల గారి రాజకీయ అపరిపక్వతకు ఆ స్టేట్మెంట్ పెద్ద నిదర్శనం అండి. ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురాకూడదు. దురదృష్టం మన దగ్గర రాజకీయాలు మతం రెండు కూడా లైన్లు చెదిరిపోయి ఒకటవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడా, జగన్మోహన్ రెడ్డి హిందువా, జగన్మోహన్ రెడ్డి మహమ్మదీయుడా, జగన్మోహన్ రెడ్డి సిక్కా, ఇంకోటా అనేది కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మనిషి. జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చి తన చేతికి పరిపాలన వచ్చిన తర్వాత మతం, కులం, రాజకీయం, ప్రాంతం ఏది చూడకుండా పేద బడుగు వర్గాల వారందరికీ కూడా సంక్షేమాన్ని అందించేందుకు పనిచేస్తూ ఉన్నాడు. ఆయనను తీసుకొని నువ్వు క్రిస్టియన్ అని ముద్రేయడం అనేది ఆమె అపరిపక్వతకు నిదర్శనం. అది రాజకీయ అపరిపక్వత, పొలిటికల్ వాట్ యు సే ఇన్కేపబిలిటీ, లేకపోతే పొలిటికల్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ తప్ప ఇంకోటి కాదు. జగన్మోహన్ రెడ్డిని ఒక మతానికి బ్రాండ్ చేసి మాట్లాడడం అనేది. ఆయన అన్ని మతాలని సమానంగా చూస్తున్నాడు. పాలకుడు కదా. ఏ పాలకుడైనా అన్ని మతాల్ని సమానంగా చూసినప్పుడే అతను సమర్థవంతుడైన మంచి పాలకుడు అనిపించుకుంటాడు. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈ స్టేట్మెంట్ వల్ల ఎవరికి నష్టం వస్తుందంటారు మీ అనాలిసిస్? ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోరండి. ఇప్పుడు ఆమె ఏమంటారు, ఉక్రోషం కనిపిస్తున్నది ఆ స్టేట్మెంట్లో తప్ప మణిపూర్లో జరిగిన దానికి రియాక్ట్ అయ్యేవాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగింది, జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడలేదు అంటున్నది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి దాడులు, దళితుల మీద, ఇతర వర్గాల మీద. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి అధిపతిగా ఉన్నాడు. ఆ రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన, ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సంక్షేమం, ఆ రాష్ట్ర అభివృద్ధి, ఎందుకంటే అది విడిపోయి వచ్చిన ఒక రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉన్నది, రాజధాని లేని రాష్ట్రం, దానికి ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవాలి, దానికి అవసరమైన అభివృద్ధి సాధించాలి. వీలైనంత వరకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో సఖ్యంగా మెలిగి వీలైనన్ని నిధులు తెచ్చుకొని నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనలో ఆయన పోతుంటే నువ్వు క్రైస్తవుడివా, నీ హిందువా, నువ్వు మహమ్మదీయుడివా అని మాట్లాడితే అంతకు మించిన నీచమైనది ఇంకోటి ఉండదు. అంటే వైసీపీ యొక్క క్రిస్టియన్ల ఓట్ బ్యాంక్ని దెబ్బకొట్టడం కోసం అలాగే వైసీపీకి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఎక్కువ వైసీపీ వైపు ఉన్నారనేది సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులకు తెలుసు కదా ఎవరేమిటి అనేది. అంటే బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఆయనకు ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. ఇటువంటి స్టేట్మెంట్లు నెక్స్ట్ బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్ ఫాలోయింగ్ ద్వారా వైసీపీ ఓటు బ్యాంక్కి దెబ్బ కొట్టాలని ప్రయత్నం జరుగుతుంది. బ్రదర్ అనిల్ కుమార్ ఒక మత ప్రబోధకుడు. ఆయన మార్గంలో ఆయన మతాన్ని ప్రబోధిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ప్రజల్ని ఆ మతం వైపు ఆకర్షించడానికో లేదా ఆ మతంలో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి బోధనలు చేయడానికో ఆయన తిరుగుతున్నాడు. ఆయనకు రాజకీయాలకు సంబంధం ఏమిటి అసలు? ఆయన రాజకీయాలు మాట్లాడడం ఏమిటి? అదే చెప్తున్నాను. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మతాన్ని గురించి మాట్లాడకూడదు. మత ప్రబోధకులు లేదా మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు వచ్చి రాజకీయాల్లో
తలదూర్చకూడదు. ఇది దేశానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.